వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. ఇవాళ సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. హాలిడే కదా, సెకండ్ సాటర్డే. సో మార్నింగే లేచి ఫ్రెష్ వచ్చా అనమాట. సో ఇంకా స్కిన్ కేర్ చేసుకొని వాకింగ్కి వెళ్ళాలి. మ్యాక్సిమం రోజు వెళ్ళడానికి ట్రై చేస్తాను, కాకపోతే ఈ వింటర్ మంచుకి ఒక్కోసారి లెగవను అనమాట. మెయిన్ ఇప్పుడు స్కిన్ కేర్లో ఫస్ట్ ఓన్లీ వాకింగ్కే కాబట్టి అంత సన్ అవేమి ఉండదు కాబట్టి జస్ట్ రోజ్ వాటర్ నార్మల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని వెళ్ళిపోతాను. స్కిన్ కేర్ మాత్రం మ్యాక్సిమం చేసుకుంటాను, కానీ ఒక్కరోజు స్కిప్ చేస్తాను ఆ బద్ధకంతో. జస్ట్ ఒక 40 మినిట్స్ అయినా వాక్ చేయాలి కదా, సో అందుకని మార్నింగ్ 6:30కి లేచి వాకింగ్ చేస్తాను. కాకపోతే సాటర్డే సండే వస్తే మాత్రం కొంచెం లేట్గా లేస్తాను. ఆ రోజు 7:30 అయినట్టుంది. ఆ టైంకి లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా వాకింగ్ చేస్తాను అనమాట. ఎవ్రీ సాటర్డే సండే అదే టైం అంటే నా మూడుని బట్టి ఉంటుంది. ఎక్కువ సాటర్డేస్ హాలిడేస్ ఉండదు కదా, ఓన్లీ సెకండ్ సాటర్డే రోజు మాత్రమే హాలిడే కాబట్టి ఆ రోజు 7:30, 8 కల్లా లెగుస్తాను. ఇంకా సండే రోజు కొంచెం లేట్గానే లేస్తాను. ఒక్కరోజు అసలు ఆ వాకింగ్ కూడా ఉండదు, స్కిప్పే. వీక్ డేస్లో అయితే 6:30 కల్లా లేచి 7:10, 7:15 వరకు చేస్తాను. సో ఇంకా స్కిన్ కేర్ అయిపోయింది, కిందకి వెళ్తున్నాను అనమాట వాకింగ్ చేయడానికి. అన్నీ ఉంటా కాబట్టి సో అలాగా ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తాను కొంతసేపు. కానీ ఇంకా ఆ రోజు సాంగ్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ అలా వీడియో పెట్టుకొని కొంచెం రిలాక్సింగ్గా చేశాను అనమాట. కానీ తక్కువ టైమే చేశాను, 30 మినిట్స్ చేసినట్టున్నాను గట్టిగా. సో అలాగా మార్నింగ్ పూట వాకింగ్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట నా డే. ఇంకా పైకి వచ్చేసాక బట్టలు వాషింగ్కి వేస్తా కదా, అవన్నీ తెచ్చుకున్నవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట, నీట్గా మడత పెట్టి. కొన్ని ఒక్కరోజు స్కిప్ చేస్తా, ఒక్కరోజు పెట్టుకుంటా అనమాట. నీకు ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇక్కడ హాస్టల్లో అనేది నీకు చూపిస్తాను ఒక వ్లాగ్లో. ఇప్పుడు మాత్రం నార్మల్గా రొటీన్ చూపిస్తాను, మార్నింగ్ రొటీన్. ఇది అయిపోయి బట్టలు అన్నీ సెట్ చేసుకున్నాక మెయిన్ స్టెప్ అనమాట. ఫస్ట్ నా ఇంటిక్ అనేది వామ్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. వామ్ వాటర్ అనేది కొన్ని జీలకర్ర అలాగా యాడ్ చేసుకుంటాను. కాకపోతే ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి జీలకర్ర ధనియాలు కలిపి తీసుకుంటా, ఒక్కోసారి జీలకర్ర సోంపు కలిపి తీసుకుంటా, ఒక్కోసారి సోంపు అండ్ దాల్చిన చెక్క కొంచెం వేసుకుంటా అన్నమాట. సో నా మూడుని బట్టి ఇది అలా టేస్ట్ తాగాలి అనిపిస్తే ఆ రోజు అలాగా. కాకపోతే డైలీ వామ్ వాటర్ తీసుకుంటాను. ఆ రోజు మాత్రం గ్రీన్ టీ తీసుకున్నా అండ్ దాంట్లోకి ఒక స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ ఒక 5 grams అలా ఉండేలాగా. 5 అంటే మంచిది కాబట్టి హనీ. ఇంకా హాట్ వాటర్ని ఒక 30 మినిట్స్ రోజు రీల్స్ చూసుకుంటూ తాగుతాను అనమాట. ఇంకా ఆ రోజు మాత్రం కొంచెం ఫాస్ట్గానే తాగాను, ఎందుకంటే మాకు ఉండేదే 2 days స్కిన్ కేర్, హెయిర్ కేర్ అవన్నీ చేసుకోవాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. చిన్నగా పనులన్నీ చేసుకుంటూ చాలా టైం అయిపోయింది అనమాట చూసుకుంటే. ఇంకా ఫాస్ట్గా తాగేసి హెయిర్ కేర్ ఏం చేసుకుంటాను అని మీకు కూడా చూపిస్తాను. నా బ్లాగ్స్లో ఇంకా నాకు తెలిసినవి ఏమైనా ఉంటే అవి చూపిస్తాను మీకు కూడా. ఫస్ట్ ఇప్పుడు చేసుకునేది ఏంటిదంటే హెయిర్ కేర్లోనే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఆయిలింగ్ కదా. సో ఫస్ట్ ఆయిలింగ్ చేసుకుంటా అనమాట. అండ్ నెక్స్ట్ హెడ్ బాత్ చేసే ముందు ఏం చేస్తా అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు. ఈ వ్లాగ్లో అయితే ఒక చిన్న బౌల్లో ఒక హెయిర్కి సరిపడినంత కోకోనట్ ఆయిల్ తీసుకోండి, లేకపోతే మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆ ఆయిల్ అనమాట. ఆయిల్లో 1 capsule ఆఫ్ విటమిన్ ఈ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను నార్మల్గా విటమిన్ ఈ దొరికేదే యాడ్ చేస్తున్నాను, 1 capsule యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు మనం డబల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. మాకు అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇక్కడ స్టవ్ అదంతా కెటిల్లో పెట్టి దాన్ని డబల్ బాయిలర్ లాగా చేస్తాను. అది కొంచెం టెంపరేచర్ హీట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని దాన్ని మంచిగా స్కాల్ప్కి బాగా మసాజ్ చేయాలన్నమాట.
ఈ టిప్ అనేది నేను వీడియోస్లో చూసి నేర్చుకోవడమే అనమాట. నాకు అంతగా ఐడియా ఏం లేదు. నేను యూట్యూబ్లో ఏదో ర్యాండమ్గా చూస్తా, కొన్ని చేస్తాను, కొన్ని చేయను. నాకు అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి నేను చేస్తాను. ఇంకా ఆ ఆయిల్ అనేది నీట్గా స్కాల్ప్కి మొత్తం హెయిర్ మొత్తానికి మంచిగా మసాజ్ చేసుకొని చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మైండ్ మాత్రం చాలా రిఫ్రెషింగ్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. నా బ్రేక్ఫాస్ట్ ఏముండదు, ప్రోటీనే ఉంటుంది అనమాట. ప్రోటీన్ తాగేస్తే ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. మ్యాక్సిమం ఎవ్రీడే అలానే ఉంటుంది. ఎప్పుడైనా తాగబుద్ధి అవ్వక ఏదైనా బ్రేక్ఫాస్ట్ నచ్చితే అదే చేస్తాను, కానీ ఆ రోజు ప్రోటీనే తాగేసాను. ఇంకా నీట్గా హెయిర్ని సెక్షన్స్ చేసేసుకొని ఆయిల్ని మొత్తం స్కాల్ప్కి అండ్ మన హెయిర్కి మొత్తానికి అప్లై చేసేస్తున్నాను. మధ్యలో కొంచెం సేపు మా ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటూ అలా జరిగిపోతుంది అనమాట ఆ రోజు మొత్తం. ఇది అయిపోయాక నెక్స్ట్ స్కిన్కి ఏం చేసుకుంటా అని కూడా చూపిస్తాను. అది ఆయిల్ మాత్రం మంచిగా అప్లై చేసేసుకోవాలి నీట్గా. మీకేమైనా హెయిర్ ఫాల్ అవ్వకుండా టిప్స్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేసి చెప్తాను అనమాట. హాస్టల్లో అంటే ఇదంతా కామన్ కదా, సో అందుకని చెప్పి ఏదో ఒకటి స్కిన్కి అప్లై చేసుకుంటా, స్కిన్కి హెయిర్కి ఉంటా అనమాట. మ్యాక్సిమం ఎవ్రీ వీకెండ్ ఇలానే ఉంటుంది నా రొటీన్. ఒక్కో రోజు సాటర్డే, ఓన్లీ సెకండ్ సాటర్డేనే హాలిడే వస్తాయి కాబట్టి ఇవన్నీ సండే రోజు జరుగుతాయి అన్నమాట. ఆ రోజు మాత్రం సాటర్డే హాలిడే కాబట్టి సాటర్డే జరుగుతుంది. ఇంకా అలాగా మసాజ్ చేసుకున్న తర్వాత నీట్గా అల్లేసుకొని జడేసేసుకున్నాను అనమాట. ఆయిల్గా ఉంటుంది కదా, సో అందుకని నీట్గా జడేసేసుకుంటే ఎక్కువ జుట్టు హెయిర్ ఫాల్ అవ్వదని నా ఫీలింగ్. ఆయిల్ పెట్టుకున్నాక జడేసుకుంటే ఫ్రీగా వదిలేస్తే ఎక్కువ జుట్టు ఊడిపోతుందేమో అని ఒకటి ఉంటుంది అనమాట. సో అందుకని జడేసేసుకున్నాను. ఇంకా తర్వాత స్కిన్ కేర్లో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్న, ఏది ప్రోడక్ట్ యూజ్ చేయకుండా. మధ్యలో పూతరేక్ తింటున్నా అనమాట స్కిన్ కేర్కి మధ్యలో. ఇంకా స్కిన్ కేర్ ఫస్ట్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్రూ యాడ్ చేసుకుంటా. కాఫీ పౌడర్, నేనైతే బ్రూ యూజ్ చేస్తాను, ఏ కాఫీ పౌడర్ ఉన్నా పర్లేదు. అండ్ కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హనీ, 1 స్పూన్ హనీ, మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా టెక్స్చర్ కోసం. ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటాను. అండ్ ఎవ్రీ టైం ఇదే కదా, ఒక్కోసారి బేసిన్ కూడా యూజ్ చేస్తాను. అండ్ ఆ రోజు మాత్రం జస్ట్ రైస్ ఫ్లోర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. మంచిగా స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. నాది మరి రైస్ ఫ్లోర్ మరి ఫైన్ పౌడర్లా కాకుండా జస్ట్ నార్మల్గా కొంచెం స్క్రబ్గా ఉండేలాగా చూస్తాను అనమాట. అండ్ ఇది మంచిగా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి ఫేస్కి మొత్తం. అండ్ నెక్ కూడా మనకి ఫేస్కి ఏదైతే అప్లై చేసుకుంటామో నెక్కి కూడా అదే అప్లై చేసుకోవాలి. సో నెక్కి ఫేస్కి మొత్తానికి మసాజ్ చేసేసుకుంటాను అనమాట నీట్గా అప్లై చేసుకొని. అది అప్లై చేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ అలాగే వదిలేసి నార్మల్ కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఫస్టే ఏదో ఫేస్ వాష్ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని ఏమీ చేయను, నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకొని కొంచెం సేపు రోజ్ వాటర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా అక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏం భయపడొద్దు, నార్మల్గా ఏదో మాట్లాడుకుంటూ అలా పెట్టాను అనమాట. ఇంకా మంచిగా స్క్రబ్ లాగా చేసుకుంటాను, మంచి మసాజ్ లాగా. ఇది స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా మన పౌడర్ అనేది మనం తీసుకునే రైస్ ఫ్లోర్ని బట్టి ఉంటుంది అనమాట. ఫైన్ పౌడర్ అయితే నార్మల్గా ఫేస్ ప్యాక్ లాగా ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇది కొంచెం క్రిస్టల్స్ లాగా ఉంటుంది కాబట్టి స్క్రబ్ చేసుకుంటాను నీట్గా. మంచిగా ట్యాన్, డెడ్ స్కిన్ అవన్నీ పోతుంది. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా స్క్రబ్బింగ్ అయితే చేస్తాను, ఇంకేది చేసినా చేయకపోయినా. అండ్ మంచిగా స్క్రబ్ చేసి ఫేస్ వాష్ చేసుకోవడమే.
ఒక్కొక్కసారి మార్నింగ్ చేసుకుంటాను, లేదా ఒక్కొక్కసారి ఈవినింగ్ చేస్తాను అనమాట. మార్నింగ్ చాలా రేర్ కేసెస్, ఈవినింగే ఎక్కువ టైం చేసుకుంటాను. మార్నింగ్ ఇంకేదైనా వర్క్స్ ఉన్న స్టడీ గురించి అవన్నీ చేసుకుంటాము. ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చి రోజ్ వాటర్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. రోజ్ వాటర్ జెల్ కన్సిస్టెన్సీలోది యూజ్ చేస్తాను, టోనర్ లాగా. అండ్ ఆ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకొని ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి సన్ స్క్రీన్ పెడతాను, ఒక్కొక్కసారి సన్ స్క్రీన్ పెట్టను. రూమ్లోనే ఉంటాం కదా అన్నట్టుగా పెట్టను అనమాట. మాయిశ్చరైజర్ ఒక్కటి పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట నీట్గా. కొంతసేపు అలాగా టైం స్పెండ్ చేసి తర్వాతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసి మళ్ళీ స్కిన్ కేర్ చేస్తున్నాను, మొత్తం అన్నీ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇన్నిసార్లు స్కిన్ కేర్ చేస్తుంది ఎందుకు అనొద్దు, కానీ స్కిన్ కేర్ అంటే అన్నీ యాడ్ చేయను, ఓన్లీ మాయిశ్చరైజరే అప్లై చేసుకుంటా. ఇంకా అప్పుడు ఫ్రెష్ అవి వచ్చేసా కాబట్టి సన్ స్క్రీన్ ఇంకా సీరం అన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా సన్ స్క్రీన్ అవన్నీ పెట్టాక ఇంకా ఇంతటితోటి మార్నింగ్ రొటీన్ అయిపోద్ది అనమాట. ఫైనల్లీ అయిపోయింది ఈ వ్లాగ్కి. ఇంతే అనమాట. చాలా లెంత్ అయిపోతుంది వీడియో ఫుల్ డే చేయడానికి. అది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే వీడియో లైక్ కూడా చేయండి. ఇలాంటి ఎన్నెన్నో